సాయి చెప్తున్నాడు కదా చూడయ్య అని కమిషనర్కి వాళ్ళకి చెప్పారు. సీన్ కట్ చేస్తే పొద్దున్నే ఫస్ట్ అక్కడ పోలీసులు ఎవరు లేరు, ఆ టైంలో ఎవరు లేరు. అంటే వస్తారు కదా నిదానంగా, ఏ పొద్దున 6 తర్వాత అనుకున్నారు, కానీ పుష్కర టైం ముహూర్తం అనే సంగతి పట్టించుకోవాలి. తీరా చూస్తే ఒక్కసారి వచ్చారు, అక్కడే తొక్కిసలాట జరిగి చచ్చిపోయారు 4. అంటే మనకి హిందూ సంప్రదాయం పట్ల అవగాహన ఉండాలి, ప్లస్ ఆ టైంలో ఉండే రష్ గురించి అవగాహన ఉండాలి. అదే సందర్భంలో వాళ్ళ యాంగ్జైటీ, దేవుణ్ణి ఏ టైంలో చూడాలి, ముహూర్తం, ఇవన్నిటి మీదన ఉంటుంది ఫీలింగ్ వాళ్ళకి, అది చూడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం జీవితంలో ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం. ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని చూడాలి. ఇక్కడ ఏం రావాలా, ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్లో కూర్చోబెట్టేయాలి, వెనక వచ్చిన వాళ్ళు 2వ లైన్, ఆ వెనకాల 3వ లైన్ కూర్చోబెట్టడమే. అట్లా సెట్ చేసి ఆ తర్వాతన మనం వదలాలనుకున్నప్పుడు ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళండియా లైన్లోకి, 2వ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళండియా లైన్లోకి. ఇది నేను చేశా గతంలో ఇట్లాంటి యాక్టివిటీస్, కాబట్టి ఐడియా ఉంది నాకు. ఇట్లాగా ప్రాబ్లం క్రౌడ్ అవుతుంది అన్నప్పుడు నాకు ఆ పుష్కరాల ఇంపాక్ట్ జీవితకాలం ఎక్స్పీరియన్స్ నాకు. ఆ తర్వాత గుళ్ళల్లో సర్వీస్ చేసాము, మేము దుర్గగుళ్ళలో చేసాము, అయ్యప్ప స్వామి టెంపుల్లో చేసాము, శివాలయాల్లో చేసాము, రామాలయాల్లో చేసాం. ఫ్రెండ్స్ అందరం కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. మంచినీళ్ళు పోయడం, క్యూ లైన్లు పెట్టడం, క్యూ లైన్లు సెట్ చేయించడం, లేకపోతే అన్నదానాలు చేయడం, అట్లాంటప్పుడు మేము కుర్రోళ్ళంగా దాన్ని వదిలేయకుండా మా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అడిగేవాళ్ళు. అడిగినప్పుడు ఇట్లాగ చెప్పేవాళ్ళం. ఈవెన్